హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. నేను ఈరోజు మరొక కథతో మీ ముందుకొచ్చాను. మరి లేట్ లేకుండా కథ స్టార్ట్ చేసుకుందామా? ఒక యజమాని దగ్గర చాలా గుర్రాలు ఉండేవి. ఆ గుర్రాలలో లూసీ అనే ప్రత్యేకమైన ఒక గుర్రం ఉండేది. దానిని ఆ యజమాని చాలా ప్రేమగా, చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆ లూసీ అనే గుర్రం తోటి గుర్రాల కన్నా చాలా వేగంగా పరుగెత్తేది. అది వేగంగా పరుగెత్తడం వలన తన యజమాని ఏ పరుగు పందెంకు దానిని తీసుకుని వెళ్ళినా లూసీయే మొదటి స్థానంలో గెలిచేది. దానివల్ల అతనికి చాలా లాభం మరియు చాలా మంచి పేరు కలిగేది. అలా కొన్ని రోజుల తరువాత అనుకోకుండా లూసీ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభిస్తుంది. అది చాలా బలహీనంగా తయారవుతుంది. ఆ విషయం తెలిసినా సరే తన యజమాని మరొక పరుగు పందానికి లూసీని తీసుకుని వెళ్తాడు. ఆ పరుగు పందెంలో లూసీ తన ఆరోగ్యం క్షీణించి తనకున్న బలహీనతను బట్టి పరుగెత్తలేక పందెం మధ్యలోనే ఆగిపోతుంది. అయినా సరే తను ఎలాగైనా గెలవాలని పట్టుదలతో పరుగెత్తలేకపోయినా గమ్యం వరకు నడుస్తూనే ఉంటుంది. కానీ చివరికి అది పందెంలో ఓడిపోతుంది. లూసీ పందెంలో ఓడిపోయిందని తన యజమాని దాని మీద చాలా కోప్పడతాడు. అది చూసి లూసీ ఏమి తోచక నిస్సహాయ స్థితిలో నిలబడి చాలా బాధపడుతుంది. అప్పటి నుంచి లూసీ పందెంలో ఓడిపోయిందని, అందరి ఎదుట తనని తలదించుకునేలా చేసిందని తన యజమాని దానిని ద్వేషించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే లూసీ తన పరుగు ఆపేసిందో అప్పటి నుంచి అందరూ దానిని ప్రత్యేక గుర్రంగా చూడడం మానేస్తారు. దానిపై ఉన్న ప్రేమ అందరికీ ద్వేషంగా మారుతుంది. గుర్రానికి పరుగు అనేది చాలా అవసరం. కానీ అదే పరుగు గుర్రంలో ఉండకపోతే అప్పుడు ఆ గుర్రం అనేది ఏ మనుషులకు ఉపయోగపడదు. కాబట్టి లూసీలో దాని శక్తి, అలానే దాని పరుగు తగ్గిన కొలది ఎవ్వరికీ అది ప్రత్యేకంగా కనిపించలేదు. అప్పటి నుంచి లూసీ యొక్క స్థానాన్ని దాని యజమాని వేరొక గుర్రానికి ఇచ్చాడు. కానీ లూసీ మాత్రం ఆరోగ్యం క్షీణించి ఎంతో బాధపడి మిగిలిన గుర్రాలతో కలిసి ఉండేది. అలానే ప్రతి మనుషులలో కూడా ఒక్కొక్క ప్రత్యేకతలు ఉంటాయి. అవి కొన్ని సందర్భాలలో మాత్రమే కనిపిస్తుంటాయి. ఉదాహరణకి కొంతమందిలో పాటలు పాడడం అనేది ఒక టాలెంట్. అలానే మరికొంతమందిలో డ్యాన్స్ చేయడం అనేది మరొక టాలెంట్. ఒకరికి ఉన్న టాలెంట్ మరొకరికి ఉండకపోవచ్చు. అంటే బాగా పాటలు పాడేవారు డ్యాన్స్ చేయలేకపోవచ్చు. అలానే బాగా డ్యాన్స్ చేసేవారు పాటలు పాడలేకపోవచ్చు. కానీ మనలో ఉన్న ప్రత్యేకతలను ఎప్పుడైతే ప్రక్కన పెట్టామో ఎవ్వరూ మనల్ని ప్రత్యేకంగా చూడరు. నీలో ఉన్న టాలెంట్ బట్టే ఇతర మనుషులు నిన్ను గుర్తిస్తారు. ఇలా ప్రతి ఒక్కరిలో ప్రత్యేకమైన తలాంతులను దేవుడు వారికి తెలియకుండా ఇస్తూ ఉంటారు. వాటిని మనమే గుర్తించాలి. అలానే బైబిల్లో కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వచనముల వరకు మనం చూస్తే, ఒక మనుషుడు దేశాంతరమునకు పోయినప్పుడు తన దాసులలో ఒకరికి 5 తలాంతులను, మరొకరికి 2 తలాంతులను, అలానే మూడో వాడికి 1 తలాంతును ఇస్తాడు. 5 తలాంతులు తీసుకుని వాడు వాటిని వ్యాపారంలో వాడి మరి 5 తలాంతులను సంపాదిస్తాడు. అలానే 2 తలాంతులు తీసుకుని వాడు వాటిని ఉపయోగించి మరి 2 తలాంతులను సంపాదిస్తాడు. కానీ 1 తలాంతును తీసుకుని వాడు తన యజమానుడు కఠినుడని భయపడి దానిని భూమిలో దాచిపెట్టి మరలా తన యజమాని చేతికి ఆ 1 తలాంతును అప్పగిస్తాడు. అప్పుడు తమ దగ్గర ఉన్న తలాంతును ఉపయోగించి మరికొన్ని తలాంతులు సంపాదించిన దాసులకు తన యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసులారా అని మెచ్చుకుంటాడు. కానీ 1 తలాంతును భూమిలో పాతిపెట్టిన వాని దగ్గర నుంచి తన దగ్గర ఉన్న 1 తలాంతును కూడా తీసివేసి వెలుపల చీకటిలోనికి వారిని త్రోసివేయుడి అని ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడ మనం బాగా చూసుకుంటే తమ దగ్గర ఉన్న తలాంతులను ఉపయోగించిన వారు వృద్ధి పొందారు, ఉపయోగించని వాడు శిక్షకు గురయ్యాడు. అలానే మనలో కూడా కొన్ని తలాంతులను దేవుడు ఉంచుతాడు. ఉదాహరణకి దేవుని పాటలు పాడడం అనేది ఒక తలాంతు. అలానే దేవుని వాక్యం చదవడం అనేది కూడా తలాంతే. అలానే సంఘ పరిచర్య చేయడం అనేది కూడా మరొక తలాంతే. ఇలాంటివి ఎన్నో తలాంతులను దేవుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క జీవితంలో ఇస్తూనే ఉంటాడు. వాటిని మనమే గుర్తించి దేవుని సేవలో సిగ్గుపడకుండా వాటిని ఉపయోగించి ఆయన పనిలో మరింత ముందుకు వెళ్ళాలి. కాబట్టి పిల్లలు, మీకు సండే స్కూల్లో కానీ చర్చ్లో కానీ దేవుని పని చేయడానికి ఏదైనా అవకాశం వస్తే దానిని మిస్ చేసుకోకండి.
మనకు దేవుడిచ్చిన తలాంతులను గట్టిగా పట్టుకొని దేవుని పనిలో ముందుకు పరుగెత్తి వాటిని వాడి వృద్ధి చేసుకొని దేవుని గణపరుద్దాం. ఈరోజు కథ అంతే పిల్లలు. మీకిచ్చిన తలాంతులను మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తారని అనుకుంటున్నాను. మరొక రోజు కొత్త కథతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి కథలు ఇంకా కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ పిల్లలు.